of the Lord Jesus Christ. మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన We బిడ్డలంగా believe the Son of Man came into this world to seek and to save that which is lost. మరి నశించుదాన్ని వెదకరించుటకు మనిషి కుమారుడు వచ్చాడనే విషయం మనం నమ్ముతున్నాం. And in order that we should be saved, he crucified himself on the cross of Calvary. మరి మనల్ని రక్షించడానికి కోసమే ఆయన కలువరి శిలువలో మరి మరణించాడు. And he shed his precious blood for us. మన కోసమని తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చున్నాడు. And he was buried. ఆయన పాతిపెట్టబడ్డాడు. And then third day, according to what he said, I want to repeat it. According to what he said, he rose again in the third day. ఆయన చెప్పిన విధంగా మళ్ళా చెప్పాలనుకున్నా ఆయన చెప్పిన విధంగా ఆయన మూడో దినాన్ని తిరిగి లేచున్నాడు. It is a wonderful truth that we have. అది గొప్ప అద్భుతమైన సత్యం The మనకున్నది. resurrection of the Lord is the pivotal point, as I said, on which the Christianity rests. మరి పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని మీద క్రైస్తవత్వం నిలబడి ఉంది. Thousands and thousands of years have passed. వేల కొద్ది సంవత్సరాలు గడిచిపోయినాయి. Nobody could disprove it. ఎవరు అది నిజము కాదని రుజువు చేయలేపారు. We see in our own lives, we enjoy the power of resurrection. మన జీవితాల్లోనే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నాం.